ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి, నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అయితే చూడండి, వాట్సాప్లో మీకు ఇంతవరకు ఎవరూ చెప్పని ఒక 3 అద్భుతమైన ట్రిక్స్ అనేది చెప్తాను ఫ్రెండ్స్. మీకు డైలీ యూసేజ్లో మీకు బాగా పనికొస్తాయి అన్నమాట. అయితే చూడండి, ఆ ట్రిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ ట్రిక్ ఏంటంటే, జనరల్గా మనకు వాట్సాప్లో డైలీ చాలా మెసేజెస్ అనేవి వస్తుంటాయి. అది వీడియోస్ కావచ్చు, ఆడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ప్రతి ఒక్కటి. ఫ్రెండ్స్, మనకు జనరల్గా ఏదైనా సరే కాంటాక్ట్ని మనం ట్యాప్ చేసేసి ఇక్కడ నుంచి గ్రూప్ కావచ్చు ఏదైనా సరే మనం అన్నిటినీ క్లియర్ చాట్ మాత్రమే చేయగలం. బట్ ఒక్కొక్క పర్సన్ ఉంటే మనకు ఆడియో కావచ్చు, అదేవిధంగా ఫొటోస్ మాత్రమే తీసేయాలి, మిగతా అవన్నీ ఉంచుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. దీనికోసం మీరు డైరెక్ట్గా బ్యాక్ వచ్చేసి ఇక్కడ 3 డాట్స్ పైన ప్రెస్ చేసి ఇక్కడ సెట్టింగ్లోకి వెళ్ళండి. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లో మనకు సెకండ్ వన్ ఆప్షన్ స్టోరేజ్ యూసేజ్. ఇక్కడ నుంచి మీరు ఏ కాంటాక్ట్ అయితే సెలెక్ట్ చేయాలనుకుంటారో ఆ కాంటాక్ట్ని పర్టికులర్గా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి మేనేజ్ మెసేజెస్ ఉంది కదా కింద, దీనిపైన ట్యాప్ చేయగానే మీరు ఏవైతే ఉంచుకోవాలనుకుంటారో వాటిని మాత్రమే ఉంచుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను ఆడియో మెసేజ్ మాత్రమే ఉంచుకోవాలనుకుంటున్నాను, ఫొటోస్ వీడియోస్ అన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ క్లియర్ మెసేజ్ పైన ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకున్నది మాత్రమే క్లియర్ అవుతుంది, మనం ఉంచుకున్నది మాత్రమే ఉండడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఉందో లేదో కూడా మీకు చూపిస్తాను చూడండి. జనరల్గా నేను ఇక్కడ నుంచి ఒక ఆడియో మాత్రమే ఉంచుకోవాలనుకున్నాను, మిగతావన్నీ డెలీట్ చేయాలనుకున్నాను. ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డెలీట్ అనేది కావడం జరిగింది. ఇదొకటే కాకుండా జనరల్గా సెకండ్ వన్ ట్రిక్ ఏంటంటే, మనకు ఎవరైనా మనకు వాయిస్ మెసేజ్ పంపించారనుకోండి, ఆ వాయిస్ మెసేజ్ని మనం 10 మందిలో కూర్చున్నప్పుడు వినాలంటే చాలా కష్టం అవుతుంది. అలాంటప్పుడు దీనికోసం మీకు అద్భుతమైన ట్రిక్ చెప్తాను చూడండి. జనరల్గా ఇక్కడ మీరు ఏదైతే మీకు వాయిస్ మెసేజ్ వచ్చిందో దానిపైన ట్యాప్ చేసేసి ఇక్కడ షేర్ బటన్ పైన ట్యాప్ చేసేసి ఇక్కడ నుంచి ట్రాన్స్క్రైబర్ లాంగ్వేజ్ పైన ట్యాప్ చేయగానే ఇక్కడ చూడండి హాయ్, హలో, గుడ్ మార్నింగ్ అనే అక్కడ మనకు వాయిస్ మెసేజ్లో ఏదైతే ఉందో మనకు కంప్లీట్గా టెక్స్ట్ రూపంలో రావడం జరిగిందన్నమాట. అయితే చూడండి, ఈ అప్లికేషన్ని ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి ట్రాన్స్క్రైబర్ ఫర్ వాట్సాప్ అని ఉంది కదా, దీన్ని సింపుల్గా ఓపెన్ చేసి దీంట్లో మీరు చేయాల్సింది ఏం లేదు, డైరెక్ట్గా ఇక్కడ మీరు లాంగ్వేజ్ని సెట్టింగ్లోకి వెళ్ళేసి లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. స్టార్టింగ్ వన్ లాంగ్వేజ్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసేసి మీరు అనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ దీన్ని అనేబుల్ చేసిన తర్వాత అక్కడ నుంచి మీకు వచ్చినటువంటి ప్రతి ఒక్క వాయిస్ మెసేజ్ని టెక్స్ట్ రూపంలో మనం కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అయితే చూడండి, థర్డ్ వన్ ట్రిక్ ఏంటంటే, జనరల్గా మనకు ఎవరైనా సరే పెద్ద మొత్తంలో మనకు మెసేజ్ అనేది వాట్సాప్లో పంపించారనుకోండి, దాన్ని చదవాలంటే మనకు చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద మెసేజ్ ఉంది, దీన్ని చదవాలంటే మనకు చాలా కష్టం అవుతుంది అన్నమాట. అలా కాకుండా మనం వినాలనుకుంటే డైరెక్ట్గా మీరు సెట్టింగ్లోకి వెళ్ళండి. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అడిషనల్ సెట్టింగ్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. అడిషనల్ సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యాక్సెసిబిలిటీ ఉంటుంది మనకు, దీంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ టు స్పీక్ ఉంది కదా, ఈ ఆప్షన్ని మీరు వన్స్ అనేబుల్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అనేబుల్ చేసుకోగానే మనకు ఒక ఐకాన్ అనేది మనకు రావడం జరిగింది చూడండి. ఇప్పుడు నేను వాట్సాప్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత దీనిపైన ట్యాప్ చేసేసి ఈ మెసేజ్ని నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంప్లీట్గా సెలెక్ట్ అనేది చేశాను. సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఇది ఇంగ్లీష్లో చదివి చెప్పేస్తుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా మనకు వచ్చేసి డైలీ యూసేజ్లో ఈ 3 ట్రిక్స్ అనేది సూపర్గా పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఏమాత్రం వీడియో నచ్చాలో లైక్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.